ఈ పోస్ట్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే 3.5 లాక్స్ వ్యూస్ అయితే వచ్చినాయి వన్ డేలో. దాని తర్వాత చాలామంది మన వాళ్ళు ఈ లొకేషన్ ఎక్కడుంది? బోర్డ్ ఎక్కడ పెట్టారు? ఈ ప్లేస్ ఎక్కడ? ఈ హైవే ఓపెన్ అయిందని చాలామంది అయితే క్వెషన్ అడిగారు. ఇదొచ్చేసి కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసిన NH-167K. ఈ ఎంప్టీ హైవే చూడంగానే నాకైతే పానం ఆగలేదు. వెంటనే హైవే ఎక్కేచేసి 130 అయితే క్రూజ్ చేసేసినా మన డామినర్ బైక్ పైన. యాక్చువల్‌గా ఏందంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకి మా బాబాయ్ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నా. బై రోడ్ డైరెక్ట్ ఎళ్ళాలంటే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వెళ్ళాలి. ఇంకో ఆప్షన్ ఏందంటే సోమశిల దగ్గర మన బైక్‌ని పడవలో ఏసుకొని వెళ్ళాలనమాట. చూడడానికి ఈజీ ప్రాసెస్ ఉన్నా ఇది చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే వర్షాకాలంలో వాటర్ ఫుల్ ఉన్నప్పుడు ఏమింత మిస్టేక్ జరిగినా అంతే అనమాట ఇంకా. ఆ డేంజర్‌ని స్కిప్ చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే NH-167K అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తుంది. విచ్ ఈస్ కనెక్టెడ్ టు కల్వకుర్తి టు నంద్యాల. మన వాళ్ళకి మెయిన్ డౌట్ ఏందంటే ఈ హైవే ఎప్పుడు కంప్లీట్ అయిపోతది? ఎప్పుడు ఓపెన్ అయితది? అండ్ ఎంతవరకు వచ్చింది వర్క్? బ్రిడ్జ్ ఎప్పుడు కడతారని చాలా మందికి డౌట్ అయితే ఉంది. ప్రెజెంట్ అయితే తెలంగాణ సైడ్ అయితే ఆల్మోస్ట్ 99% అయితే రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొల్లాపూర్ నుంచి సోమశిల దగ్గరికి అయితే రోడ్ పెండింగ్ ఉంది. బ్రిడ్జ్ కూడా అసలు ఏం వర్క్ అయితే స్టార్ట్ చేసేలేరు. ఆంధ్రప్రదేశ్ సైడ్ కూడా వర్క్ అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది. హైవే అయితే మాత్రం ఎప్పుడు మర్చిపోయా, సోమశిల దగ్గర ఇంతమందికి అయితే వాటర్ లేదు. శ్రీశైలం డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇవైతే బ్యాక్ వాటర్ కి అయితే సోమశిల దగ్గర అయితే రిజర్వ్ అయితే అయినాయి అనమాట. ఈ హైవే వచ్చేసి తెలంగాణలో ఉన్న కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నంద్యాల వరకు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ హైవే మొత్తానికి ఓపెన్ కావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. మెయిన్ డిపెండ్స్ అయితే బ్రిడ్జ్ పైన అయితే ఉంటది. ఎందుకంటే ఐకానిక్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు కాబట్టి వాటర్ తగ్గిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది కాబట్టి ఇంకా 2-3 ఇయర్స్ అయితే పడుతుంది అని అనుకుంటున్నా. సోమశిల ఐకానిక్ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేసరికి. మన వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా NH-167K ప్రాజెక్ట్ లో గానీ సోమశిల ఐకానిక్ బ్రిడ్జ్ లో గానీ వర్క్ చేస్తుంటే ఈ హైవే ఓపెన్ అయ్యేసరికి, ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో పక్క అయితే కామెంట్ చేయండి. మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతే ఐకానిక్ బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేయాలని ఎంతో ఎగ్జైట్ తోటి అయితే వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా అయితే అందులో నేను, ఎందుకంటే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ పైన మన బండి వేసుకొని రైడ్ చేస్తుంటే ఆ విజువల్స్, ఆ నేచర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. మనం అయితే నెలకో ఈ సంవత్సరానికో తిరుగుతాము. బట్ కొంతమందికి అయితే మాత్రం ఆంధ్ర నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రాకి అయితే డైలీ అయితే తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకైతే చాలా ఇబ్బంది అనమాట ట్రావెల్ చేయడానికి అయితే మాత్రం. వర్షాకాలంలో అయితే చాలా డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తారు. ఎందుకంటే వర్షం పడితే మాత్రం అస్సలు ట్రావెల్ చేయలేము బోట్ లో మాత్రం. ఎందుకంటే ఆ గాలులకు, ఆ వానలకు అయితే పడవ అయితే బోల్తాలు పడిపోతాయి. సో ఇంత ముందుకైతే చాలా జరిగినాయి. తొందరగా ఈ ఐకానిక్ బ్రిడ్జ్, ఈ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అయితే చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రెసెంట్ అయితే నేను లదాఖ్ ట్రిప్ లో అయితే ఉన్నాను. ప్రతి ఒక్క బైకర్ ది డ్రీమ్ డెస్టినేషన్ అనమాట లదాఖ్ అయితే మాత్రం. కొంచెం వీలు చూసుకొని యూట్యూబ్ కి వెళ్ళి మన ఛానల్ పేరు సద్దూర్ మజ్గడ్ అని కొడితే వీడియోస్ అయితే వస్తాయి. పక్క అయితే మీకు నచ్చుతాయి. ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేసి, ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి, పక్క అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో అయితే మీకు అంతో ఎంతో ఇన్ఫర్మేటివ్ అనిపించింది అని అనుకుంటున్నా. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి.